వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవా. అనాలిసిస్లో భాగంగా ఈరోజు మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నాని దెబ్బకు చిన్ని విలవేల అంటూ కూడా ఒక టైటిల్ పెట్టున్నాం మనం. ఈరోజు అధికార పార్టీ ఎంపీగా కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని ఉన్నారు. అదేవిధంగా రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ కీలక ప్రకటన చేసిన వైఎస్ఆర్సీపీ నేత అనుకోవాలి. వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసిన రాజకీయాలకు దూరం అన్నాడు కాబట్టి ఆల్మోస్ట్ ఆయన వైఎస్ఆర్సీపీలో లేడని అనుకోవాలి. ఆయన బ్రదర్ అయిన కేశినేని నాని, వీళ్ళిద్దరి మధ్య నడుస్తున్న ఒక వార్, వీళ్ళిద్దరి మధ్య బయటకు వస్తున్న మాటల తోటలు ఏదైతే ఉన్నాయో బెజవాడ రాజకీయాలనే కాదు రాష్ట్ర రాజకీయాలను కూడా సీరియస్గా వాళ్ళ వైపు చూసేలాగా చేస్తున్నాయి. అసలు ఈ రోజున అటు చిన్నీని నమ్మాలా ఇటు నానిని నమ్మాలా అని మొన్నటి వరకు చాలామందికి ఒక డౌట్ ఉండేది. ఎందుకంటే పోటాపోటీగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు, అసలు ఎక్కడ ఈ ఇష్యూ మొదలైంది మనం చెప్పుకుందాం. చేసుకున్న తర్వాత ఆ స్థాయిలో వాళ్ళ ఇద్దరి మధ్య ఆ ఫైటింగ్ నడుస్తూ వచ్చినప్పటికీ ఈరోజు కేశినేని నాని ఒక్కొక్కటిగా తన తమ్ముడి వ్యవహారాలన్నీ కూడా బయటపెడుతున్నారు. అయితే ఈ క్రమంలోనే కేశినేని చిన్నిని ఆయన టార్గెట్ చేసే క్రమంలో ఈరోజు ఆయన అధికార పార్టీ ఎంపీగా ఉన్నారు కాబట్టి నాని అన్న మాటలకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తూనే ప్రతి ఒక్క మాటకి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి కేశినేని చిన్నికి ఎదురవుతోంది. ఈ రోజున ఆయన వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి చేసిన వ్యాపారాలు కానీ వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డు పెట్టుకుని చేసిన బిజినెస్లు కానీ చిన్ని వైపు నుంచి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అది నిజంగానే ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామంగా మారింది. ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజున ఏకంగా ఈడీ ముంగిటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు కేశినేని నాని. లిక్కర్ మాఫియా వ్యవహారంలో కేశినేని చిన్ని పాత్ర కూడా ఉంది అని చెప్పేసి ఆయన ఆ స్థాయిలో ఆధారాలతో సహా ఈడీకి లేఖలు రాస్తున్న పరిస్థితి. మరోవైపు కేశినేని చిన్నిని నిద్రపోనివ్వకుండా చంద్రబాబు నాయుడికి సైతం బహిరంగ లేఖలు రాస్తున్నారు ఆయన. ఇక్కడ చాలామందికి డౌట్ వచ్చేది ఏంటంటే కేశినేని నాని మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎంపీగా పోటీ చేసి కేశినేని చిన్నినే గెలవడం జరిగింది కూటమి వేవ్లో. అలాంటి పరిస్థితుల్లో తాను రాజకీయ సన్యాసం చేస్తున్నానంటూ కూడా ఒక కీలక ప్రకటన చేశారు. మరి రాజకీయ సన్యాసం చేస్తానన్న కేశినేని నాని ఈరోజు రాజకీయ సన్యాసం చేస్తే అన్నీ వదిలేసి కామ్గా ఉండాలి, కానీ మరోసారి పూర్తిగా యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అటు ఆయన నిన్నటిదాకా బీజేపీలోకి వెళ్తారని కూడా ప్రచారం జరిగింది వైసీపీలో యాక్టివ్గా లేకపోవడం వల్ల. కానీ అలాంటి నాని ఆ స్థాయిలో కేశినేని చిన్నిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఆ స్థాయిలో ఎందుకు కేశినేని చిన్ని మీద ఆయన ఫోకస్ పెట్టారు అంటే మరోసారి ఈ ఇష్యూ అసలు ఎటు తిరిగి ఎటు వెళ్తుంది, చిన్ని వర్సెస్ అది కూడా నాని అన్న ఇష్యూ, అది కూడా సొంత ఒక తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళే, సొంత అన్నదమ్ములే, వాళ్ళిద్దరి మధ్య ఈరోజు ఈ రగులుతున్న వ్యవహారం ఏదైతే ఉందో అటు తిరిగి ఇటు తిరిగి అసలు ఎటువైపు వెళ్తుంది ఈ వ్యవహారం అనేది తెలియట్లేదు అనమాట. అట్లాంటి సిచ్యువేషను బెజవాడ రాజకీయాల్లో కనిపిస్తూ ఉంది. అసలు దీనికి మూలాలు మనం చూస్తే కేశినేని నాని ఈ రోజున ఆ స్థాయిలో చిన్ని మీద పగబట్టారంటే పగబట్టినట్టే కనిపిస్తోంది. బట్ ఎందుకు పగబట్టాల్సి వచ్చిందో కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి. మనకు తెలుసు ఆయన కేశినేని ట్రావెల్స్ అధినేత, ఆ స్థాయిలో ఆయనకి పేరుంది, ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా. అక్కడి నుంచి ప్రజారాజ్యం ఎంట్రీ కానీ అక్కడ ఒక బెటర్ ఎక్స్పీరియన్స్తో మళ్ళీ టీడీపీ వైపు చూసే ప్రయత్నం చేశారు ఆయన. చంద్రబాబు నాయుడు పాదయాత్రలో 2014 ముందు జరిగిన వస్తున్న మీకోసంలో చాలా కీలక పాత్ర పోషించారు. ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు కూడా ఆయన మీద ఫోకస్ పెట్టడం జరిగింది. ఆయనకు ఆల్మోస్ట్ ఎంపీ టికెట్ని అనౌన్స్ చేసే పరిస్థితి, వంశీని తీసుకెళ్ళి గన్నవరంలో పెట్టి నానికి ఆ రోజు ఎంపీ టికెట్ ఇచ్చిన పరిస్థితి. ఎంపీగా గెలిచారు. అండ్ దెన్ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది టీడీపీ. గల్లా జయదేవ్ లాంటి వాళ్ళు, రామ్మోహన్ లాంటి వాళ్ళు తమ వాయిస్ వినిపిస్తూ ఉంటే ఈయన టీడీపీ నేత బీజేపీ నేతలతో సత్సంబంధాలు నేర్పుతూ వచ్చారు. వాళ్ళ నుంచి అనేక నిధులు తన కాన్స్టిట్యున్సీకి తెప్పించుకున్నారు. అలా సక్సెస్ఫుల్గా గడ్కరీ లాంటి వాళ్ళతో మంచి ర్యాప్ ఉంది నానికి. అదేవిధంగా స్థానికంగా కూడా తన కాన్స్టిట్యున్సీ మీద చాలా సీరియస్గా ఫోకస్ పెడతారనే పేరు కూడా ఉంది. ప్రజల మనిషిగా కొంత ఇమేజ్ అయితే ఉంది. బట్ అక్కడి నుంచి 2019లో కూడా ఆయన గెలిచారు. పార్టీ 3 ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో ఒకరు కేశినేని నానినే. బట్ ఏదైతే మనం గల్లా జయదేవ్ లాంటి వాళ్ళని పార్లమెంటరీ పార్టీ నేతగా ప్రకటించడం కానీ అనేక రకాల ఇష్యూలతో ఒక సఫికేషన్ ఫీల్ అవుతూ ఆ సఫికేషన్ మొత్తాన్ని చంద్రబాబు నాయుడు మీద చూపించేవాళ్ళు. బొకేలు విసిరికొడతాం దగ్గర నుంచి ఓపెన్గా నేను గెలిస్తే ఇండివిజువల్గా విజయవాడ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపిస్తారంటూ చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ నిజంగానే ఆయనకి సెల్ఫ్ గోల్ చేసుకున్నాయి అనుకోవచ్చు. అవన్నీ కూడా ఆయన ఓడిపోవడానికి కారణమయ్యాయి. చాలా దూరం వెళ్ళాడు ఆయన. ఇలా ఫ్రస్ట్రేట్ అవడానికి ఒక కారణం చిన్నీనే. ఎందుకంటే ఆ రోజు చిన్ని కూడా ప్యారలల్గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చున్నారు. తన అన్న ఎప్పుడైతే పార్టీ మీద సఫికేషన్ ఫీల్ అవుతూ వచ్చారో అదే స్థాయిలో చిన్ని ప్రమోట్ అవుతూ వచ్చారు ఆ పార్టీ నుంచి. నాని తీరుతోని ఆ రోజు నానిని వదిలేసి చిన్ని మీదే పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టే పరిస్థితి ఉంది. నాని ఎంత అవమానించినా టిల్ ఎండ్ వరకు అటు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆయన మీదే ఫోకస్ పెట్టారు. బట్ తన కూతురు శ్వేతాన్ని మేయర్ చేయలేకపోయిన ఒక అసంతృప్తి, సొంత పార్టీ నేతలే తనకు ఎదురు తిరుగుతున్నారన్న అసంతృప్తి, ఇలాంటివన్నీ కూడా నానిని నిజంగా ఆయన పూర్తి స్థాయిలో సెల్ఫిష్గా మార్చేశాయి. ఈ క్రమంలోనే పార్టీ అధినేతను పట్టుకొని తనకు 2 సార్లు టికెట్ ఇచ్చిన పార్టీ అధినేతను పట్టుకొని టీడీపీని పట్టుకొని ప్రైవేట్ కంపెనీ అనే విమర్శలు కానీ పార్టీ అధినేతను పట్టుకొని ఎంత మాట పడితే అంత మాట అన్న విమర్శలు కానీ ఇది నిజంగా డిసిప్లినరీ యాక్షన్ ఎన్నోసార్లు తన మీద తీసుకునే అవకాశం నానినే ఇచ్చాడు పార్టీకి.
కానీ చంద్రబాబు నాయుడు మౌనంగానే చూస్తూ వచ్చారు. బట్ తీరా ఇక ఎన్నికలకు కొంత సమయం ఉందనుకున్నప్పుడు తిరువూరులో ఆయన చేసిన హంగామా దేవదత్తును అవమానించే విధంగా, అది అందరికీ తెలిసిన ఎపిసోడే. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం ఆయన పక్కన పెట్టింది, చిన్నిని ప్రమోట్ చేసే ప్రయత్నం చేసింది. దెన్ ఈయన విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పంచం చేరారు. ఈ వెంటనే వైఎస్ఆర్సీపీలో చేరారు, అక్కడ ఎంపీగా అనౌన్స్ చేశారు. బట్ పోటీ చేస్తే కూటమి వేవ్లో చిన్ని గెలిచారు. నాని ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత తన రాజకీయ సన్యాసం అంటూ కూడా ఒక కీలక ప్రకటన చేశారు. అందరూ కూడా ఆయన మీద సానుభూతి చూపించారు. మంచి ఎఫిషియెంట్ పర్సన్ రాజకీయ సన్యాసం చేస్తున్నారు ఏంటి అనేది. కానీ ఒక 6-7 మంత్స్ మాత్రమే ఆయన కామ్గా ఉన్నారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో తన విశ్వరూపాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవాలి చిన్ని మీద. ఎట్ ద సేమ్ టైం అటు చిన్ని మీద కూడా పార్టీ అంతే ఫోకస్ పెట్టింది. కష్టకాలంలో పార్టీ కండగా నిలబడ్డారనేసి ఈ క్రమంలోనే చిన్నికి ఎంపీ టికెట్ ఇచ్చారు. అంతేకాదు గెలిచిన తర్వాత కూడా ఆయన ప్రయారిటీ ఇచ్చారు, లోకేష్తో సహా అందరూని. మరోవైపు చూసినట్లయితే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లాంటి బాధ్యతలు కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. ప్రతి ఇష్యూలో చిన్నిని కీలక భాగస్వామ్యం చేసింది ప్రభుత్వం కూడా, అన్ని ఇష్యూలో ప్రభుత్వానికి సంబంధించి. ఇలాంటి టైంలోనే ఏదైతే ఉర్సా క్లస్టర్స్కి సంబంధించి ఫస్ట్ ఆ ఇష్యూని బయటపెట్టింది కేశినేని నాని అనుకోవాలి. ఒక బోగస్ కంపెనీకి, అది కూడా చిన్ని బినామీగా ఉన్న బోగస్ కంపెనీకి 60 ఎకరాల విలువైన భూమిని ఎలా కట్టబెడతారు అంటూ కూడా ఆ రోజు ఆయన చాలా సీరియస్గా చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. చిన్నికి ముందు రోజే ఆయన చంద్రబాబు నాయుడికి విషెస్ చెప్తూ ఒక ట్వీట్ చేశారు. అందరూ ఆయన మళ్ళీ టీడీపీకి సోబర్గా ఉన్నాడు, టీడీపీలోకి వస్తారేమో, ఆ ఎంట్రీ ఉంటుందా అనుకున్నారు. మరుసటి రోజే చిన్నిని ఉద్దేశిస్తూ ఆయన మొత్తం ఆయన వ్యవహారాన్ని ఉర్సా క్లస్టర్స్ వెనుకున్న ఎపిసోడ్ని బయటపెట్టే ప్రయత్నం చేశారు. సో ఓవరాల్గా చూసినట్లయితే ఆ ఎపిసోడ్ విషయంలో టీడీపీ కూడా ఒక అడుగు వెనక్కి వేసి కొంత హోల్డ్లో పెట్టిన తర్వాత మళ్ళీ చిన్నికే ఆ భూములు కేటాయించడం జరిగింది, చిన్ని అండ్ కంపెనీస్కి. దెన్ ఆ తర్వాత చూసినట్టయితే ఇక కేశినేని చిన్ని మాత్రం వదల బొమ్మాలి వదల అన్న తరహాలో చిన్ని వెంటబడుతున్నారు. కేశినేని నాని మాత్రం అనేక రకాలుగా చిన్ని ఆయన కౌంటర్ ఇస్తున్నారు, అనేక రకాలుగా ఆయన్ని వాళ్ళిద్దరూ కూడా బూతులతో రెచ్చిపోతూ ఉన్నారు. ఒక ఫిల్దీ లాంగ్వేజ్ కూడా వాడుకుంటున్న సందర్భం ఉంది. అయినా సరే నాని ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు. ఈరోజు ఏకంగా ఏదైతే కేసీ రెడ్డిని పిలిచారు మద్య మాఫియా వ్యవహారంలో ఆయన కీలక నిందితుడిగా ఉన్నాడు, అరెస్ట్ అయి ఉన్నాడు. అయితే ఇది ఎంత దూరం వెళ్ళిందంటే ఈ రోజున ఆల్రెడీ ఈ వ్యవహారం ఈడీ దాకా వెళ్ళింది. ఈడీ ఈ రోజున సిఐడి పోలీసుల్ని, సిట్ అధికారుల్ని కూడా తమకి వివరాలు ఇవ్వాలని కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అని కూడా ప్రచారం జరుగుతుంది. విజయసాయి ఇప్పటికే ఇష్యూలో అప్రూవర్గా మారి అన్ని విషయాలు బయటపెడతా ఉన్నారు. ఇక ఈ విషయం అంత హాట్ టాపిక్ అవుతోంది ఏపీలో. ఏదైతే మిగతా ఇష్యూల కంటే కూడా జత్వానీ కేసులో పిఎస్ఆర్ అరెస్ట్ అనే అంశం కంటే కేసీ రెడ్డి వ్యవహారమే చాలా హాట్ టాపిక్ అవుతోంది. ఈయన ఏ వివరాలు బయటపెడితే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారు అని. ఈ సమయంలోనే ఈడీ కూడా ఎంటర్ అయింది. ఎందుకంటే ఆల్రెడీ శ్రీకృష్ణదేవరాయలు లాంటి వాళ్ళు అమిత్ షా కంప్లైంట్ కూడా చేస్తున్నారు. అంతకుముందు భువనేశ్వర్ కూడా కంప్లైంట్ చేస్తున్నారు లిక్కర్ మాఫియా వ్యవహారంలో. సో ఈ క్రమంలో చాలా సీరియస్గా ఈ పంచాయతీ జరుగుతోంది ఏపీ రాజకీయాల్లో. అరెస్టులు జరుగుతున్నాయి వరుసపెట్టి. ఇలాంటి సమయంలోనే మనం చూసినట్లయితే చాలా సజ్జల శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం చూసినట్లయితే అనేక రకాలుగా అందరూ కూడా అసలు చిన్నికి ఈ ఇష్యూతో సంబంధం ఉందా లేదని ఒక చెజురు సమయంలో ఆధారాలతో సహా ఈరోజు నాని బయటపెట్టారు. చిన్ని రాజ్ కస్టడీతో కలిసి కంపెనీలో పార్ట్నర్గా ఉండటం మొదలుకొని అనేక రకాలుగా వాళ్ళ వైఫ్తో కూడా అందులో బినామీగా ఉన్నారనే ఆధారాలను ఈరోజు బయటపెట్టడం జరిగింది. ప్రైడ్ ఇన్ఫ్రా పేరుతోని తాను, తన భార్య, అదేవిధంగా తన సన్నిహితులు రాజ్ కేసీ రెడ్డితో కలిసి చేసిన బిజినెస్లు కూడా ఆయన బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో అలాంటి వ్యక్తితో కలిసి లిక్కర్ మాఫియా వ్యవహారంలో కూడా ఇన్వాల్వ్ అయినారని బయటపెడితే అందరూ అబద్ధం అనుకున్నారు. కానీ ఈరోజు స్వయంగా కేశినేని చిన్నినే ముందుకు వచ్చి ఆధారాలు చూపించిన తర్వాత నిజమే ఫస్ట్లో కలిసే వ్యాపారం చేసాం, ఆ తర్వాత పక్కకు వచ్చానంటూ మాట్లాడినప్పటికీ స్వయంగా తన నోటితోనే తానే తనకు కేసీ రెడ్డితో సంబంధం ఉందని చిన్ని ఒప్పుకొని తీరుతో ఈరోజు పార్టీ కూడా డిఫెన్స్లో పడుతున్న పరిస్థితి ఉంది. ముందు వెనకలు ఆలోచించకుండా కేశినేని చిన్నిని తాము ప్రమోట్ చేయడం ఇది అటు తిరిగి ఈరోజు పార్టీ ఇమేజ్ని డ్యామేజ్ చేసేలాగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఈడీ ఎంటర్ అయిపోయి ఈ మూలాలన్నీ బయటికి లాగితే చిన్ని పేరు కూడా ప్రముఖంగా తెర మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎటు పాలుపోని పరిస్థితి అయితే కనిపిస్తోంది పార్టీలో ఈ రోజున. ఇలాంటి సిచ్యువేషన్లో కేసీని చిన్ని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటే అది పార్టీకి కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కూటమి ప్రభుత్వానికి. సో అలాగని కామ్గా ఉంటే నాని లాంటి వాళ్ళు దాన్ని ఇంకా ఫ్లేరప్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మొత్తానికి కూడా ఈడీ ఎంట్రీతో ఈరోజు ఇటు తిరిగి పరిణామాలు అన్నీ కూడా బెజవాడలో చిన్ని వర్సెస్ నాని అన్న పరిణామాలను తీసుకొచ్చాయి. కేశినేని వర్సెస్ కేశినేని అన్న తీరుగా అక్కడ సిచ్యువేషన్ ఉంది. మరోవైపు చూసినట్లయితే ఈ రోజున అక్కడ నీ ప్రతాపము నా ప్రతాపం అన్నట్టుగా వీళ్ళిద్దరూ సవాల్ చేసుకునే సిచ్యువేషన్ కూడా ఉంది. ఇది అసలు ఎటువైపు లీడ్ చేస్తుంది అంశం అనేది మాత్రం నిజంగా చిన్ని అనుచర వర్గాన్ని అటు ప్రభుత్వాన్ని కూడా టెన్షన్ పెట్టిస్తుంది అన్నది వాస్తవం. మరి నాని ఇంకెన్ని వ్యవహారాలు ఈ విషయంలో బయట పెడతారన్నది కూడా ఒక హాట్ టాపిక్ అయిన ఇష్యూగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.